డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఎస్ సుమన్ అనే పేషెంట్ స్కార్పియన్ స్టింగ్ తోటి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కింద అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం అంటే 5వ తారీఖు సాయంత్రం అడ్మిట్ అయ్యారు. మరుసటి రోజు ఆఫ్టర్నూన్ వరకు హాస్పిటల్లో ఉన్నారు. సో ఆ పేషెంట్కి స్కార్పియన్ స్టింగ్ అదే తేలికాటుతో అడ్మిట్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే వైద్యం ఇవ్వాలో ఆ వైద్యం అంతా ఇవ్వడం జరిగింది. ఆ పేషెంట్ ఐసీయూలో అడ్మిట్ చేసి 1 డే అబ్జర్వేషన్ నుంచి ఐసీయూలో తను ఎక్కువ గోల చేస్తున్నారు కాబట్టి కొంచెం సెడేటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండింది. దాని ప్రకారమే కన్సెంట్ తీసుకునే ఇచ్చారు. సో ఆ తర్వాత ఆ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యారు. పేషెంట్ ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఇక్కడ అవసరం లేదని తనకైతే తను వెళ్ళిపోయారు. సో పేషెంట్ చాలా హెల్తీ అండ్ హెల్త్గా ఉన్నారు, తనకి ఏ ఇష్యూస్ లేవు అంటే ఫర్దర్గా. సో కానీ హాస్పిటల్ మీద అన్నెసరీ ఫాల్స్ అలిగేషన్స్ చేయబడ్డాయి. ఈ అలిగేషన్స్ అన్నిటికీ మనం అన్ని విచారాలకి ఎంక్వైరీకి రెడీగా ఉన్నారు హాస్పిటల్ బయట నుంచి అన్ని రికార్డ్స్. సో ఊరికే అట్లా దారినెళ్తే ఒక వీడియో చేసి ఫాల్స్ అలిగేషన్ చేయడం చాలా రాంగ్ విధానం. అండ్ వన్ డే ఐసీయూలో ఉన్నందుకు కానీ అతనికి అయిన ఛార్జెస్ 15,000. తను లక్షలు అయిపోయినట్లు ఆ ఫాల్స్ వీడియోలో అలా ప్రాపగండా చేస్తున్నారు. దీనిపైన అన్ని విచారణ ఎదుర్కోవడానికి హాస్పిటల్ కానీ వైద్యం చేసిన డాక్టర్లు కానీ అంతా సిద్ధంగానే ఉన్నారు. సార్ కానీ మీరు హెల్త్ కండిషన్ బాగున్నప్పుడే ఐసీయూలో జాయిన్ చేసేదాని కోసం హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయ్యేదానికి కావాల్సిన ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ ఐసీయూలో జాయిన్ చేస్తారనేది కూడా ఒక ఆరోపణ. అదే డెఫినెట్లీ ఫాల్స్ అలిగేషన్. పేషెంట్ వచ్చినప్పుడు తన గుండె వేగం 120 to 130 ఉంది హార్ట్ రేటు, ప్రెషర్స్ వచ్చి బీపీ వచ్చి 190/100 ఉంది. అండ్ స్కార్పియన్ స్టింగ్ అనేది ఈ తేలికాట్ అనేది జరిగినప్పుడు మెయిన్గా ప్రాబ్లం మయోకార్డైటిస్ అంటారు. అది జరిగే ప్రమాదం 10% మందిలో ఉంటుంది. దానివల్లే ఏదైనా లైఫ్ రిస్క్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్లో అబ్జర్వేషన్కి గాను ఐసీయూలో ఉంచారు, కానీ పేషెంట్కి హాని చేసే మందులు ఇచ్చి ఐసీయూలో పెట్టడం అనేది కంప్లీట్లీ అన్సైంటిఫిక్ అలిగేషన్. సో ఈ అలిగేషన్ కరెక్టా కాదా అనేది ఒక సెన్సిబుల్ పర్సన్ అంటే ఒక సబ్జెక్ట్ తెలిసిన పర్సన్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి చూస్తే తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనకు తనకు నచ్చినట్టు తను చెప్తుందే సత్యం కాదు కదా. ఒక సైంటిఫిక్ పర్సన్, క్వాలిఫైడ్ పర్సన్ వచ్చి చూసి ఇది రాంగ్ అని జరిగితే మనకు రాంగ్ జరిగినట్లు. పేషెంట్ చెప్పితే ఎట్లా అది కరెక్ట్ అవుతుంది? ప్రొఫెషనల్సే ఉన్నారా లేదా అతను చెప్పినట్లు ఏమన్నా మాస్క్లు వేసుకొని ఈ రోజు పెట్టిన హాస్పిటల్ కాదండి. గత 8 సంవత్సరాలుగా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఫస్ట్ కడపలో స్టార్ట్ చేసింది హోలిస్టిక్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ ఈరోజు కొన్ని వేల మందికి ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ మొత్తం విధానంలో ఒక పర్సన్ చెప్పిండేది అది ఎలా రాంగ్ అవుతుంది? ఇన్ని సంవత్సరాలు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుందా? ఇన్ని సంవత్సరాలు రాంది ఇప్పుడు వచ్చింది కదా, ఎందుకని ఎలిగేషన్ చేశాడు? ఎందుకు ఎలిగేషన్ చేయాల్సి వచ్చింది? అదే ఎందుకు ఎలిగేషన్ చేయాల్సి వచ్చిందని ప్రాపర్ ఎవాల్యుయేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తప్పు జరిగిందా లేదనే తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేయకుండా నోరు ఉంది, వీడియో ఉంది, ఏమైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ప్రాపర్ సైంటిఫిక్ పర్సన్ అంటే క్వాలిఫైడ్ పర్సన్ చేస్తేనే తప్పు జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. లేకపోతే ఎవరైనా చేయొచ్చు కదా, ఎవరి మీదైనా చేయొచ్చు. అంటే అతను ఎందుకు బిల్లు దగ్గర వచ్చింది ఇష్యూ, లేదంటే మీకు ఎందుకు ఇష్యూ చేశాడు అనేది అదే దాని గురించి ఎవాల్యుయేషన్ జరగాలి. ఇప్పుడు తనకి ఒక రోజులో జరిగిన ఛార్జెస్ 15,000, విచ్ ఇస్ వెరీ మచ్ నార్మల్ విత్ ఎనీ అదర్ హాస్పిటల్. లక్షలు కాదు ఇక్కడ మనకు. తన 15,800 రూపీస్ సరేనా? పేషెంట్ అడ్మిట్ అయిన దానికి వైద్యానికి సో ఆయన ఖర్చులకి అంతటి కలిపి అది తను పే చేసింది. సో దీన్ని అదే చెప్తున్నా, మనకి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది. సో మా మీద ఇట్లా ఫాల్స్ అలిగేషన్ చేసినందుకు గాను తన మీద కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది అండ్ డిఫమేషన్ కేసు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మా వైపు నుంచి మేము తప్పు జరిగిందా మేము దాక్కునే